నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. కనుమ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నాంజనేయ స్వామి వారి తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరణ చేసి ఆలయ ప్రదక్షిణ తదుపరి పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ మూర్తులను తెప్ప మీద ఎక్కించి తెప్పోత్సవానికి బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో తిమ్మనాయుడు, మద్దినేని శ్రీనివాసరావు, పాలక మండలి చైర్మన్లు చుండూరి మురళి, గుంజు శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు సింగరకొండ నలుమూలల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెప్పోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు. కనుమ పండుగను పురస్కరించుకొని దేవాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన పోరాట ప్రదర్శన అందరినీ కేరింతలు కొట్టించాయి. పోలీసుల బందోబస్తు నడుమ ప్రశాంతంగా తెప్పోత్సవం ముగిసింది. కోరిసపాడు మండలం పిచికలగూడపాడు గ్రామంలో పండుగ పూట విషాద ఛాయలు అలుముకున్నాయి. పిచికలగూడపాడు గ్రామానికి చెందిన తాడి వెంకయ్య, ఆయన తల్లి మహాలక్ష్మమ్మ టీవీఎస్ వాహనంపై అద్దెంకి నుంచి పిచికలగూడపాడు వెళ్తుండగా విశాఖపట్నం నుంచి ఒంగోలుకు వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టడంతో తల్లి కుమారుడికి తీవ్ర గాయాలు కాగా హైవే అంబులెన్స్ లో హుటాహుటిన ఇద్దరిని అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే ఇద్దరు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
విషయం మృతుల కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని మృతదేహాలను చూసి పండుగ పూట ఈ విషాదం ఏమిటా అని రోధించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా కోసం మృతదేహాలను మార్చురీలో ఉంచారు. సంక్రాంతి కనుమ పండుగను పురస్కరించుకుని అద్దంకి పట్టణంలోని నర్రావారిపాలెంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద శుక్రవారం నర్రావారిపాలెం యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, స్లో సైకిల్, బైక్ రేసును నిర్వహించారు. ముగ్గుల పోటీలలో మహిళలు ఆసక్తిగా పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. స్లో సైకిల్, స్లో బైక్ రేసులో యువత ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను కనపరిచారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు నర్రావారిపాలెం యూత్ వారు బహుమతులు ప్రదానం చేశారు. మీరు కప్పలు మీరు తీసుకొని వస్తేనే ఇక్కడ కమిటీ వాళ్ళు మీకు రంగులు ఇస్తారు. కెమెరా మన గంటతో సుద్దు పైన ఉన్నారు. అడికెళ్ళి ఫోన్ చేయమంటావా? అంతే, అడికెళ్ళు వాళ్ళు ఉన్నారు కరెక్ట్గా రమ్మని చెప్పు. ఇంకో బండి ఫోన్ దొక్కుతారు అక్కడ ఊరితో ఫోన్ దొక్కుతారు. కనుమ పండుగ సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఉన్న గోవులకు గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. గోపూజ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చుండూరి మురళి దంపతులు పాలక మండలి సభ్యులచే అర్చకులు గోపూజ చేయించారు. అనంతరం కనుమ పండుగ నాడు గోపూజ ఎందుకు చేస్తారో అర్చకులు వివరించారు. కనుమ పండుగ నాడు గోపూజ చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. బల్లికురవ మండలం అంబడిపూడిలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళల కోసం వినూత్న రీతిలో అదిరేలా పోటీలను నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాలితో కొబ్బరికాయలు విసిరే పోటీ, ఇటుక మోసే పోటీ, తాడు లాగడం పోటీలను ఏర్పాటు చేయగా మహిళలందరూ కని విని ఎరుగని రీతిలో పోటీలో పాల్గొని తమ బల ప్రదర్శన చాటుకున్నారు. ఈ పోటీలను తిలకించేందుకు అంబడిపూడి గ్రామస్తులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చారు. పట్టణ మహిళలు, పల్లెటూరు మహిళల మధ్య తాడులాగుడు పోటీలు, కేరింతలు, ఈరలతో హోరాహోరీగా జరిగింది. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ సంక్రాంతికి వినూత్నంగా తాడులాగుడు, ఇటుక మోసే పోటీ, కొబ్బరి బొండం కాలితో విసిరే పోటీలు నిర్వహించారు.
హోదాను పక్కన పెట్టి మరి పల్లెటూరి మట్టిలో కలిసి ఆడుతూ నిజమైన సంక్రాంతి ఆనందాన్ని పొందారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. సమంగా జాపాలి, చెయ్యి వంచిన కదిలినా. ఓకే, అవుట్. ఓకేనా? కమిటీ వాళ్ళు చూడాలి, ఇటుకి పిల్ల ఊగకూడదు, వాటి వంచకూడదు. ఓకే, అవుట్. అమ్మ తిప్పు. డౌన్. ఓకే, డౌన్ అయిపోయింది. ఇది అయిపోయింది. ఓకే ఓకే, అయిపోయిన వాళ్ళు ఇటుకి అక్కడ పెట్టి పక్కకి వెళ్ళాలి. ఓకే, చిన్నగా మాట వంచకూడదు. ఇక సత్తాలు ఆడుకోండి మీ ఇద్దరు. క్లాప్స్ కొట్టండి. అయిపోయింది. ఓకే, సమంగా చాపాలి, చెయ్యి వంచిన కదిలినా. ఓకే, అవుట్. ఓకేనా? కమిటీ వాళ్ళు చూడాలి, ఇటుకి పిల్ల ఊగకూడదు, వాటి వంచకూడదు. ఓకే, అవుట్. అమ్మ తిప్పు. అయిపోయిన వాళ్ళు ఇటుకి అక్కడ పెట్టి పక్కకి వెళ్ళాలి. ఓకే, చిన్నగా మాట వంచకూడదు. ఇక సత్తాలు ఆడుకోండి మీ ఇద్దరు. ఓకే, క్లాప్స్ కొట్టండి. ఓకే, వెనక రావాలి. వచ్చేటప్పుడు లడ్లు ప్యాకెట్ తీసుకొని రావాలి. కొబ్బరికాయ అబ్బా. ఓకే గుడ్. ఓకే, రావాలి. చూపాటు రంగా రావాలి. ఆ కళ్యాణ్ అక్కడ రావాలి. ఇసిరేయచ్చు. మీరందరూ తక్కువ జరగాలి. అది కరెక్ట్, సూపర్. ఓకే, నెక్స్ట్ ఎవరు రావాలి? అద్దంకి ఆర్టీసీ బస్టాండ్లో అద్దంకి డిపోకి చెందిన అద్దె బస్సు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. రామ్నగర్కు చెందిన చెన్నకేశవులు డిపోలో నడుచుకుంటూ వెళుతుండగా అద్దంకి డిపోకు చెందిన బస్సు ఒంగోలు నుంచి అద్దంకి డిపో పాయింట్లోకి వస్తుండగా ఢీకొట్టింది. క్రింద పడిన చెన్నకేశవుల తలపై నుంచి బస్సు టైర్ ఎక్కడంతో తీవ్ర గాయాలై స్పాట్లోనే మృతి చెందాడు. ఈ సంఘటన జరగడంతో డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు డిపోకు చేరుకుని ప్రమాదం జరిగిన విధానాన్ని పరిశీలించి విచారించారు. తక్షణమే చెన్నకేశవులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాలను చూసి విలువిల్లాడిపోయారు.
అద్దె బస్సు డ్రైవర్, ఓనర్ ఇద్దరూ రావాల్సిందే అని బంధువులు సుమారు 2 గంటల పాటు బైఠాయించారు. సిఐ సుబ్బరాజు రంగంలోనికి దిగి పెద్ద మనుషుల్ని పిలిపించి రాజీ చేసి మృతదేహాన్ని అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అద్దెంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో గురువారం రాత్రి ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద చిన్నారులచే ఏర్పాటు చేయించిన పోరాట ప్రదర్శన అందరినీ అలరించాయి. చిన్నారులు ప్రదర్శించే పోరాటంను గ్రామంలో ఉన్న మహిళలు, యువత వీక్షించేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తిమ్మాయిపాలెం గ్రామం పండుగ వాతావరణంలో సందడి నెలకొంది. గోదారమ్మ ఎలా జిల్లా పడ్డారమ్మ ఎన్నికచ్చి కొద్ది చట్టు ఉండాలని లేదంటానే చేస్తుంటే పొలమ్మో రావమ్మో ఆగమంటే లేనమ్మా సోదాడు ఆగడాల పిల్లవైన నీ ఓడు ఆగమంటే లేనమ్మా సోదాడు ఆగడాల పిల్లవైన నీ ఓడు
ఉత్తర అద్దంకి దామవారిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం తరపున కనుమ పండుగ సందర్భంగా శుక్రవారం ఊర చెరువులో 35 ఏళ్ల తర్వాత తెప్పోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజల తదుపరి తెప్పోత్సవానికి బయలుదేరి వెళ్లారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఊర చెరువు వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో శైలేంద్రనాథ్ కమిటీ సభ్యులు పర్యవేక్షణలో తెప్పోత్సవం ప్రశాంత వాతావరణంలో జరిగింది. 35 ఏళ్ల తర్వాత ఊర చెరువులో ఉత్తర అద్దంకి లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవం ఏర్పాటు చేయడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెప్పోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఓం హిరణ్యపాత్రం మధోక్షేమంతధాతుభుద్ధిదానీతి ఏకదా బ్రహ్మోపహారితి ఏకదేవమానాదిక్షేత్రాతధాతు మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం రూపాక్షే మంగళం గౌరధ్వజ వేంకటరమణ శ్రీ లక్ష్మీ సింహమూర్తయే. ఇక్కడ వినాయకుడు ఉంది. అక్కడ కొంతమంది నిలబడితే స్వామి కైంకర్యాన్ని బాగా మనం చూడొచ్చు. ఇక్కడే గుంపులుగా ఉంటే కనిపించడం కొంచెం వచ్చేయండి. గోవిందా 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 వరుణ తాడు తాడు ఓం సన్నా మిత్రస్వందరః సన్నా భరత్పర్యః సన్న ఇంద్ర బృహస్పతిః సన్నా విష్ణురుద్రః నమో బ్రహ్మణే నమస్తే బ్రహ్మాది సమయం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఆనంద వదిష్యామి సత్యం వదిష్యామి సన్నాగురు సద్భక్తారమగురు అనుగుణాం అనుభక్తారం ఓం శాంతి శాంతి ఓం హరివాహనేతం గురుసింహాంతం ఆదిత్యవరణంతమవస్తువారే సర్వాణి రూపాణి విరుద్ధధీరః నామాని విద్వాగుహాస్తే దాతాగురుస్తాంత్యముదాగహార చక్రప్రవృత్తాంతగుహస్తవస్త్రః తమేవం విద్వాన్ గురుహభవతి నాణ్యపంథాగమాతముచ్యతే యజ్ఞేన విఘ్నరుమంతఘోరాः तानि धर्माणि प्रभवान्यासन् देहनाकं महिमानस्तजन्ते यत्र भूर्वे साध्या सन्धुभोगाः अध्वस्तम्भूतपृथिव्यैरसाश्च विश्वकर्मणः समवर्तदाभि तस्य ध्वस्ताविदविधूतमेति तत्पुरुषस्य विश्वनाजानमग्रे वेदाहमेतं गुरुः సంక్రాంతి పండుగ సాంప్రదాయాలు ఎన్నడూ మరచిపోరాదని ఐఈఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు బత్తుల కిరణ్ చంద్ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అద్దంకి పట్టణంలోని నంబూరి వారిపాలెంలో మహిళలకు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని వారి ప్రతిభను ముగ్గుల రూపంలో కనబర్చారు. గెలుపొందిన వారికి కిరణ్ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు.
కాశ్మీరా ముగ్గు తర్వాత దయచేసి ఏ ముగ్గు చూసినా చూడకపోయినా చివర ఉన్నటువంటి కాశ్మీరా ముగ్గును చూసి తిలకించండి. చాలా అందంగా వేశారు. గిటార్ ఫటక్ టీం లాస్ట్ ఉన్నటువంటి గిటార్ ఫటక్ టీం ఏదైతే ఉందో వాళ్ళ టీము తన అద్భుతంగా ఒక ముగ్గురు అమ్మా లాస్ట్ 20 seconds ప్లీజ్. దయచేసి ఎక్స్టెన్షన్ మీరు వేయకండి, ఇబ్బంది పడతారు, మధ్యలో ఆగిపోద్ది, ముగ్గు అన్నం ఆగిపోతుంది. దయచేసి లాస్ట్ 15 seconds. ఎందుకు ఆగాలంట? మనం చూస్తున్నారా? ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.